చెప్పాలంటే ఈ వీరరాఘరెడ్డి అనే పేరు నిన్న ఇవాళ చాలా హల్చల్ అయింది. ఇంతవరకు ఆయన పేరు విన్నవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే కొన్ని ఛానల్స్లోనూ ఇంతకుముందు ఆయన ధర్మ ప్రవచనాలు చెప్పారు, రామాయణం గురించి చక్కగా మాట్లాడారు అని నేను విన్నాను. అవేమీ నేను చూడలేదు వీడియోలు. కాకపోతే ఆయన తీరు చాలా డేంజరస్ అంటున్నాను. అంటే ఇప్పుడు మనకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అని మనం విన్నాం. మనం ఈ నక్సల్స్, రాడికల్ మూవ్మెంటు, వాళ్ళు ఒక సొంత ఆర్మీ ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు కూడా అంతే కదా. కోర్టులు, చట్టాలు ఇవేవి న్యాయం చేయలేవు, బడుగులకు న్యాయం చేయలేవు. కాబట్టి మేము స్వతంత్రించి మాకు ఒక సైన్యం ఏర్పాటు చేసుకుని మేము అడవుల్లోకి వెళ్ళి పేదలకు న్యాయం చేయడానికి మేము యుద్ధం చేస్తామని ప్రకటించుకున్న ఒక వింగ్ ఆల్రెడీ ఉంది. దాంతోన బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి అమిత్ షా లాంటి వాళ్ళందరూ పోరాడుతున్నారు. ఆయన పిలుపు కూడా ఇచ్చారు, ఏంటి మార్చి 31 నాటికి ఒక్క నక్సల్ను కూడా మిగిల్చాను అని. సరే, ఒక్క నక్సల్ కూడా మిగిల్చారు. సరే, మళ్ళీ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్గా వీళ్ళు మారుతున్నారు కదా. వీళ్ళు రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టులుగా మారుతున్నారు. ఇది కొత్త పోకడ అంటున్నా. అంటే రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ ఉంటాయి. ఇప్పుడు దేశంలో ముఖ్యంగా భారతదేశం లాంటి డెమోక్రటిక్ కంట్రీలోన, సెక్యులర్ కంట్రీలోన అన్ని వాదనలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. పరమత సహనం అనేది హిందూ ధర్మం నేర్పించిన గొప్ప క్యారెక్టర్ అంటారు. ఆ గుణం లేని వాళ్ళు హిందువులు కానే కాదు. టాలరెన్స్ టువర్డ్స్ అదర్ రిలీజియన్. రైట్ మధుసూదన్ గారు, పరమత సహనం కాదు, సొంత మత సహనమే లేదు కదా. అదే కదా చెప్పేది. మళ్ళీ నేను హిందూ అనేటువంటి రంగు పూసుకున్నంత మాత్రం హిందూ వ్యక్తి మీద అంటే ఇక్కడ నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఆయన తీసుకునే చర్యలన్నీ చూడండి, నక్సలిజానికి దరిదాపులుగా డూప్లికేషన్గా ఉన్నాయి. అంటే ఆయన తీసుకున్నటువంటి డ్రెస్ కోడ్ కావచ్చు, ఆయన రిక్రూట్ చేసుకుంటానన్న విధానం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి నేను సొంతంగా ఎదురు జీతం ఇస్తాను, 20,000 జీతం ఇస్తానని అనడం, 5,000 మందిని రిక్రూట్ చేసుకుంటానని అనడం. సో నీ 5,000 మంది సరిపోతారా? పోనీ భారతదేశం మొత్తం మీద నీ హిందూ పరిరక్షణకు ఈ 5,000 మంది ఏ మూలకు సరిపోతారు? పోనీ మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆయన వీడియోస్ నేను కొన్ని చూశాను. రామరాజ్యం అనేటువంటి వెబ్సైట్లోన ఆయన వీడియోస్ కూడా నేను కొన్ని చూశాను. ఆయన అనేది ఏంటి, గోవులను రక్షించే వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, మీపైన ఎవరైనా కేసులు పెడతా కనుక నా పేరు చెప్పండి, నాకు కూడా ఈ సిఆర్పి కోడ్ సెక్షన్లు ఇవన్నీ తెలుసు, క్రైమ్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్లన్నీ నాకు తెలుసు. ఆ సెక్షన్ల ప్రకారం పౌరులకు హక్కు ఉంది, తిరగబడండి, కోర్టును నమ్మొద్దండి, పోలీసులు నమ్మొద్దండి. అంటే ఏంటి, ఒక రాజ్యాంగేతర శక్తిలాగా తయారు కావడానికి ఆయన హిందువు అనేటువంటి ఒక రంగును పూసుకోవడం అన్యాయం అంటున్నాను. ఇప్పుడు మీరు బడుగులకు నేను న్యాయం చేస్తానని వెళ్ళండి, ఎవడు వద్దండు మిమ్మల్ని. మళ్ళీ మీరు రామరాజ్యం స్థాపిస్తారని చెప్పడం వల్ల ఇదేమైపోతుందంటే, ఆల్రెడీ బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ కూడా కొంచెం రామ్ మందిరం కావచ్చు, లేకుంటే కనుక బాబ్రీ మసీద్ ఇష్యూ కావచ్చు, వీటన్నిటి వల్ల వీళ్ళు ఆల్రెడీ దే ఓన్ దట్ ఇమేజ్. ఇక్కడ ఈయన ఇలా చేయడం వల్ల ఏమైపిస్తుంది, సామాన్యంగా ఎవరికైనా వెంటనే ఏమనిపిస్తుంది, ఓహో ఈ కల్ట్ నుంచి ఈ కల్ట్ కూడా ఇలా డెవలప్ అవుతుందేమో అనే భ్రమకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మంచిది ఏంటంటే, ఇవాళ వీళ్ళే ఖండిస్తున్నారు, మాకు ఆయనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, అలాంటి వాళ్ళని మేము మొదటే ఖండిస్తామని చెప్పడం శుభపరిణామం. కానీ అలాంటి వాళ్ళని కొంతమందిని సపోర్ట్ చేయట్లేదా వీళ్ళు? సపోర్ట్ ఎవరికి చేస్తుంది? సపోర్ట్ టెర్రరిస్టులకు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు నాకు తెలిసి. అయితే మతం పైన రైట్ వింగ్ అంటారు. అవును, వాళ్ళు ఉండేది రైట్ వింగ్. రైట్ వింగ్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, లెఫ్ట్ వింగ్ వాళ్ళు లెఫ్టిస్టులకు ఎట్లాగైతే సపోర్ట్ చేసుకుంటారు, రైట్ వింగ్ వాళ్ళు రైటిస్టుకు, రైట్ యాక్టివిటీస్కు దే విల్ గివ్ సపోర్ట్. ఐ థింక్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ ఓన్లీ ది థింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ ది రాంగ్ అంటున్నాను. ఎక్స్ట్రీమ్ ఇస్ ది రాంగ్. ఈరోజు మనకు రంగరాజన్ ఇష్యూ బయటపడింది. ఇంకా ఎన్ని టెంపుల్స్ దగ్గర వెళ్ళి ఈయన ఇలా బ్లాక్మెయిల్ చేశాడో ఎవరికి తెలుసు. పైగా ఈయన చెప్పేది ఏంటి, ఇక్ష్వాకు వంశం వాళ్ళు, భరత వంశం వాళ్ళనే నేను రిక్రూట్ చేసుకుంటాను, క్షత్రియులే దీనికి సాధకులు, కార్యసాధకులు, ఎందుకంటే రాముడు ఇక్ష్వాకు వంశం వాడు, క్షత్రియుడు, కాబట్టి ఆ కల్ట్ని నేను డెవలప్ చేస్తాను. అంటే ఒక మోడ్ ఆఫ్ ఆపరెండస్ అంటాం క్రైమ్లోనే మనం. అంటే ఏంటి, ఒకే రకమైన దొంగతనాలు చేసే వాళ్ళని మోడ్ ఆఫ్ ఆపరెండస్ అంటాం. దీన్ని కూడా హిందుత్వ అనేటువంటి ఒక ముసుగు తీసుకుని ఆయన ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. అంటే ఆయనకు ఫ్యూచర్ చాలా విజన్ ఉంది, తనేం చేయాలి అనుకునేది. కాబట్టి దీన్ని ఇప్పుడే తుంచకపోతే మాత్రము, ఈ కల్ట్ డెవలప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియాకు ఒక థ్రెట్గానే మనం భావించాలి. మధుసూదన్ గారు, మీరు అన్నట్టు వీరరాఘవరెడ్డి ఇప్పటి వరకు చేసిన మొత్తం అన్ని కూడా ఒక సిస్టమాటిక్గా ఉన్నాయి. రిక్రూట్మెంట్ కానీ, శాలరీస్ ఇవ్వడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ, యూనిఫామ్, డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళు వాకింగ్ స్టైల్ చూసినా కూడా ఏదో ఆర్మీలో ట్రైనింగ్ అంటే వాళ్ళను ఒక రకమైన అంటే చూసే వాళ్ళకు కూడా భ్రమింప చేయడం. ఓహో ఇది ఒక సైన్యం లాగా ఉంది. వాళ్ళు నడవడం కూడా చూసారా, క్యూలో నడవడం,
అంతేందుకు మీరు అనంతపురం లాంటి జిల్లాలో పెడితే ఫ్యాక్టరీస్లో కూడా గన్నులు పట్టుకుని క్యూలోనే నడుస్తారు. అవును. అది కాదు వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళ ట్రైనింగ్ కూడా ఉండదు. నక్సల్స్ వాళ్ళ పద్ధతి ప్రకారం వెళ్తారు. అంటే ఇది చూసిన ప్రతి ఒక్కరికి, ఏ సామాన్యుడికి కానీ ఇవాళ వీర రాఘవరెడ్డి సైన్యం అనేటువంటి ఒక పదాన్ని కానీ, లేకుంటే ఈ ఆర్మీ అనే పదం ఈ మధ్య చాలా విచ్చలవిడిగా వాడుతున్నారండి. అంతేందుకు హీరో అల్లు అర్జున్ కూడా నా ఆర్మీ అంటాడు. బిగ్ బాస్ తర్వాత కూడా చూసాం ఆర్మీ అని అనడం. సో ఈ ఆర్మీ అనే పదమే డేంజరస్ వర్డ్ అని నేను అంట. ఎందుకు వాడాలి ఈ ఆర్మీ అనేటువంటిది? నువ్వు సంరక్షకుడివి అయితే సంరక్షకుడిగా ఉండాలి, కానీ ఇదంతా కూడా ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్. ఆ తర్వాత మతాన్ని అడ్డం పెట్టుకుంటే ఈజీగా ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఒక చులకన భావన కూడా నాకు కనిపిస్తుంది. ఓకే, మతం అంటే వెంటనే ఇంజెక్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు చూడండి, దేనికి ఇంజెక్ట్ కారు, మతం అనగానే ఈల్డ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దానిపైన అభిమానం ఉండొచ్చు, భయం ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు. వీటి వల్ల చాలా త్వరగా ఈల్డ్ అయిపోతారు. సో అలా ఈల్డ్ చేయడానికి హిందుత్వం అనేటువంటి ఒక ఆయుధాన్ని ఆయన ఎంచుకున్నారేమని నాకు అనిపిస్తుంది. రైట్. ప్రేమ్ కుమార్ గారు, రంగరాజన్ గారిపై దాడి అంటే నేనేమనుకుంటున్నా అంటే, నిజంగా కూడా ఇలాంటి నిజమైనటువంటి హిందువులు చేసేటువంటి పని కాదు ఇది. ఆయన వ్యక్తిగత గుర్తింపు కోసం, లేదా ఆయనకంటూ ఒక ప్రణాళికబద్ధంగా చేయాలనేటువంటి ఆలోచనతోని చాలా సంవత్సరాల కింద ప్రిపేర్ అయ్యి, ఆల్రెడీ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం హ్యాబిట్స్ పిఎస్లో కూడా ఆయన మీద కేసు ఉందట ఒకటి. తర్వాత ఆయన ప్రయాణంలో ఏమనుకున్నాడు అంటే, ప్రజల్లో నాకు భయమైనటువంటి ఒక గుర్తింపు రావాలి, ఆ గుర్తింపు భయంతో కూడినటువంటి గుర్తింపు ఉండాలనేటువంటి అంశం పెట్టుకొని ఆయన రిక్వైర్మెంట్ సబ్జెక్టులో కూడా ఏం మాట్లాడుతుంటే, ఒకే వంశానికి సంబంధించిన వ్యక్తులు, దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంది, బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎవరు? వేదం చదువుతున్న వాళ్ళు, లేదా దేవాలయాల్లో గోత్రం అడుగుతారు కాబట్టి అదొక అవకాశం ఉంటుంది పలానా వంశానికి సంబంధించిన వ్యక్తుల్ని. మళ్ళీ ఆ టెంపుల్నే టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ యువత ఎక్కువ వస్తుంటుంది. ఆ దేవాలయం చిలుకూరు దేవాలయంలో ఎక్కువ యువత వస్తుంటుంది కాబట్టి ఆ దేవాలయాన్ని టార్గెట్ చేసుకుంటుంది. కానీ ముమ్మాటికి ఇది తప్పు. సనాతన ధర్మం ప్రకారం ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ఆయన కుట్ర అంటున్నదో దాన్ని ముమ్మాటికి తప్పు. దాన్ని ఏ హిందువులు దాన్ని సహించరు. హిందూ సమాజంలో అందరినీ ప్రేమించేటువంటి తత్వం ఉంటుంది. ఏదైతే ఆయన చెప్తున్నటువంటి రాముడి అంశం మాట్లాడినా, రామరాజ్యం సాధించాలన్నా, ఆ రాముడే ఆ రోజు చేయనటువంటి పని ఇవాళ ఈయన చేస్తాడు. యుద్ధం చేసినా యుద్ధనీతి వేరండి. ఆ యుద్ధనీతి వేరు, ఈ రకమైనటువంటి నీతి యుద్ధనీతి కాదు. ఒక్కరిని అమాయకుడిని చేసి ఆయన ఆ స్థాయిలో కూర్చోబెట్టి ఆయన మీద దౌర్జన్యం చేసి ఆయనని కొట్టి, తర్వాత జరిగిన సంఘటన 7వ తారీఖు జరిగింది. ఆయన పెద్దరికం చూడండి, 7వ తారీఖు జరిగింది. ఆయన అప్పుడే రాలేదు. తర్వాత కొంతమంది అందరూ సూచన మేరకు, అందరి ఆలోచన మేరకు తర్వాత పోయి 9వ తారీఖు నాడు ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఫుటేజ్ బయటకు వచ్చింది. అంటే వీళ్ళు ముందే దురుద్దేశంతోనే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు కదా. అయితే ఏదైతే వీర రాఘవరెడ్డి అనుకునేటువంటి మోటో ఏదైతే ఉందో, వీళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులకు కూడా పూర్తిగా ఏం తెలియదు. ఎందుకంటే మనం అలా A1 A2 వాళ్ళని చూస్తున్నా, ఆయన ఒక మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా, వాళ్ళకు కూడా ఆడపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళ దాంట్లో కూడా A1గా వీర రాఘవరెడ్డి ఉన్నా, ఆయన మ్యూజిక్ టీచర్గా కొంత మ్యూజిక్ నేర్పించినటువంటి దాఖలా